ఈ 5 ఏళ్ల పాలనలో జగన్ చేసిందేంటి? తన పాలనలో చంద్రబాబు చేయలేకపోయిందేంటి? కీలక ఎన్నికల నేపథ్యంలో ఇదే చర్చ ప్రజల్లో నడుస్తోంది. వైసీపీ మేనిఫెస్టోకు మించిన హామీలను ఇచ్చినా కూడా కూటమి మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం కుదరకపోవడానికి అదే కారణంగా నిలుస్తోంది. ఈ 5 ఏళ్లలో తన ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్ని కూడా తీసేయడానికి వీల్లేనంతగా ప్రజల్లోకి తీసుకెళ్లారు జగన్. అందుకే అంత ధైర్యంగా మరోసారి అవే నవరత్నాలను రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎడిషన్ తో కొనసాగిస్తామని హామీ ఇస్తున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాల కారణంగా ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పేదల అకౌంట్లలోనే డబ్బులు చేరుతున్నాయి. పైగా పథకాలు అందని సెక్షనే లేదు. అన్ని వర్గాలను టచ్ చేస్తూ పథకాలు అమలు చేస్తున్నారు జగన్. చివరికి కరోనా మహమ్మారి సమయంలోనూ గడప దాటని పరిస్థితుల్లో కూడా గడప దగ్గరికే వచ్చి పెన్షన్లు ఇచ్చారు. పథకాల డోర్ డెలివరీ జరిగింది. 58 నెలల్లో 130 సార్లు బటన్ నొక్కి 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లాయి. టీడీపీ హయాంలో పథకాల అమలు ఇలా జరగలేదు అన్నది నిజం. చెప్పిన నవరత్నాల్లో ఏ ఒక్క పథకాన్ని ఆపేసి ఉన్నా ఈ పాటికి ఆ పథకంపై రచ్చ చేసేవి ప్రతిపక్షం. కానీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు జగన్. నవరత్నాల పేరుతో జనాలకు డబ్బుల్ని పంచడంలో గొప్పేముందంటూ గతంలో విమర్శించిన పార్టీలు ఇప్పుడు నవరత్నాల కంటే ఎక్కువ డబ్బుల్ని పంచుతామంటూ ముందుకొచ్చాయి. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో అమలు సాధ్యం కాదనే వాదన చాలా బలంగా వినిపిస్తోంది. కూటమి చెప్తోన్న హామీలన్నీ అమలు చేయాలంటే కనీసం 1,21,619 కోట్ల రూపాయలు అవసరమవుతుందని స్వయంగా సీఎం జగనే లెక్కలేసి చెప్పారు. ఇందులోనూ సీఎం జగన్ అమలు చేసిన కొన్ని పథకాల్ని ఎవరైనా సరే కంటిన్యూ చేయాల్సింది. వసతి దీవెన, విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ, సంపూర్ణ పోషణ, ఉచిత బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్, గోరుముద్ద ఇలాంటి పథకాలకు ఖచ్చితంగా 29,100 కోట్ల రూపాయల్ని ఖర్చు చేయాల్సిందే. ఈ పథకాలకు ఏడాదికి 1,50,718 కోట్లు అవసరమవుతాయన్నది వైసీపీ వాదన. పైగా ప్రజాగళం పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోకు మోదీ గ్యారంటీ కూడా లేదన్న వాదన వినిపిస్తోంది. మేనిఫెస్టోల పేరుతో ఎన్ని పథకాలు తీసుకొచ్చినా వాటిని అమలు చేసిన చరిత్ర టీడీపీకి లేదనే ప్రచారం ఉంది. 87,000 కోట్లతో రైతుల రుణమాఫీ, 14,000 కోట్లతో పొదుపు సంఘాల రుణమాఫీ, చేనేత పవర్లూమ్స్ రుణాల మాఫీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000, ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు 2,000 నిరుద్యోగ భృతి, అర్హులైన వారందరికీ 3 సెంట్ల ఇంటి స్థలం, 10,000 కోట్లతో బీసీ సప్లాన్ ఇవన్నీ ప్రకటించింది టీడీపీనే. కానీ వీటిలో ఏ ఒక్క పథకాన్ని చంద్రబాబు అమలు చేయలేదని గుర్తు చేస్తున్నారు సీఎం జగన్. అని తాను మాత్రం చెప్పిన దానికంటే మించి చేశానని ఆధారాలతో సహా చూపిస్తున్నారు. అంతేకాదు 2014లో తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చాక కనుమరుగు చేశారన్నది చంద్రబాబుపై ఆరోపణ. దానికి ఇప్పటిదాకా సమాధానమే లేదు. 2019లో మళ్లీ ఓట్లు అడిగే క్రమంలో తన మేనిఫెస్టోను గుర్తు చేసుకోవడానికి కూడా చంద్రబాబు ధైర్యం చేయలేకపోయారనే విమర్శలు కూడా వచ్చాయి. కారణం ఇప్పుడు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీల్లో అమలుకు నోచుకోనివే ఎక్కువని లెక్కలేసి మరీ చెప్తోంది ఇప్పుడున్న అధికార పార్టీ. మేనిఫెస్టో అంటే నీటి మీద రాతలు రాయడం కాదు, 5 ఏళ్ల పాలనకు సంబంధించి జనానికి రాసిచ్చే ప్రామిసరీ నోటు. ఈ నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా కూటమి మేనిఫెస్టోపై నమ్మకం లేదు దొరా అనే సినిమా డైలాగ్ ఆంధ్ర జనం నుంచి వినిపిస్తోంది. చేయగలిగినవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు